గుండెలను తొలచే తీవ్రమైన వేదన దుఃఖాన్ని రగిలించగా విపరీతంగా విలపిస్తూ శపథములు చేస్తూ ఒట్లు పెట్టుకుంటున్న భరతుని చూసి కౌసల్యామాత దుఃఖము మరింత హెచ్చింది. రాముడంటే ప్రాణమైన భరతుని దగ్గరకు తీసుకుని తన వడిలో కూర్చుండబెట్టుకుని చాలాసేపు దుఃఖిస్తూ అలాగే ఉండిపోయింది. రాత్రి గడచిపోయింది. తెల్లవారుతుండగానే వశిష్ఠ మహర్షి భరతుడికి చేయవలసిన కార్యములను గురించి తెలిపి అందుకు కావలసిన ఏర్పాట్లు చేసినాడు. నూనెలో జాగ్రత్తగా ఉంచిన దశరథుడి కళేవరాన్ని బయటకు తీసి నేలపై ఉంచారు. మహారాజు ఇంకా నిద్రిస్తున్నట్లుగానే ఉన్నాడు. ఆయన పార్థివదేహం వద్దకు వెళ్ళి, భరతుడు, ఎందుకు చేశావయ్యా నీవీ పని? ధర్మమూర్తి రాముడిని అడవులకు పంపే నిర్ణయం ఎందుకు చేశావు? నా దగ్గర రాముడూ లేడు, నీవూ లేవు. ఇక ఈ అయోధ్య భర్త లేని విధవరాలుగా ప్రకాశహీనంగా ఉన్నదయ్యా అని పరిపరి విధాలుగా రోధించాడు. దుఃఖభారంతో కుమిలిపోతున్న భరతుడిని వశిష్ఠుల వారు ఓదార్చి చేయవలసిన కార్యముల గురించి తొందర పెట్టాడు. మహారాజు దేహాన్ని పల్లకిలో కూర్చుండబెట్టి శ్మశానమునకు తీసుకుని వెళ్ళి చితిమధ్యలో పరుండబెట్టి అనేక విధాలైన సుగంధ ద్రవ్యాలు చేర్చగా భరతుడు ఆయన చితికి నిప్పు పెట్టాడు. ఆయనకు జరిపించవలసిన కర్మలు శాస్త్రోక్తంగా పూర్తి చేసి రాముడి వద్దకు వెళ్ళిపోవాలనే తలంపుతో శత్రుఘ్నునితో కలిసి కూర్చున్నాడు భరతుడు. ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. సకలలోక రక్షకుడు, మహాబలశాలి, మనకు కష్టాలు వస్తే ఆదుకునే రాముడిని ఒక ఆడుది అడవికి పంపివేసింది. ఆ సమయంలో లక్ష్మణుడు ఏం చేస్తున్నట్లు? స్త్రీవశుడైన తండ్రిని ఎందుకు నిగ్రహించలేకపోయినాడు? ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వారికి అటుగా వెళుతూ మంథర కనపడింది. అది వంటి నిండా గంధము పూసుకొని రాణులు అలంకరించుకునే విధముగా విలువైన వస్త్రాలు ధరించి రకరకాల అలంకారాలతో నడుముకు వడ్డాణముతో త్రాళ్లతో కట్టబడ్డ ఆడు కోతిలాగా ఉన్నది. దానిని ద్వారపాలకులు పట్టుకొని, ఇదిగో యవతి మూలంగా రాముడు అడవుల పాలయ్యాడో ఆ దరిద్రపు గొట్టు మంథర ఇది, ఏం చేస్తావో చెయ్యి అని శత్రుఘ్నునికి అప్పగించారు. చేసిన వెధవ పనికి ఇది ఫలితము అనుభవించాల్సిందే అంటూ ఆ గూనిదానిని జుట్టు పట్టుకొని ఒక ఈడ్పు ఈడ్చాడు శత్రుఘ్నుడు. అప్పుడు అది వేసుకున్న ఆభరణాలు చల్లాచెదురుగా పడి ఆ నేల అంతా నక్షత్రాలు పరుచుకున్న ఆకాశంలాగా కనపడింది. అది కుయ్యో మొర్రో అంటూ ఏడుస్తుంటే దాని వెంట వస్తున్న తక్కిన దాసీజనమంతా శరణు వేడడానికి కౌసల్యాదేవి మందిరం వైపు పరుగులెత్తారు. శత్రుఘ్నుడు తీవ్రమైన క్రోధావేశంతో కైకేయిని కూడా దూషిస్తూ ఉంటే ఆవిడ విపరీతమైన భయంతో భరతుడిని శరణు వేడింది. అప్పుడు శత్రుఘ్నుని చూసి భరతుడు, తమ్ముడు, స్త్రీలను చంపడం మహాపాపం, వీరిని వదిలివేయి. అదీగాక వీరికి ఏ విధమైన హాని కలిగినా జీవితాంతము రాముడు మనతో మాట్లాడడు, రాముడు నిందిస్తాడు అనే భావనే నాకు లేకపోతే ఈ ధూర్తురాండను నేనే ఎప్పుడో సంహరించి ఉండేవాడిని. భరతుడి ఆ మాటలు విని వారిరువురిని విడిచిపెట్టేశాడు శత్రుఘ్నుడు. భరతుడు తండ్రికి చేయవలసిన పితృకార్యాన్ని పూర్తి చేశాడు. అది 14వ రోజు దశరథుడి చితికి నిప్పు అంటించి రాజ్యాభిషేక మహోత్సవం జరిపించే అధికారము గల మంత్రులంతా భరతుని సందర్శించారు. ఆయన సముఖంలో నిలిచి, నీ తండ్రి మరియు నీ అన్నగారు ఇరువురూ రాజ్యము నీకు ఇచ్చివేశారు. ఇక నీవు రాజ్యలక్ష్మిని చేపట్టవలసి ఉన్నది. అందుకు ఏమాత్రము ఆలస్యమైనా రాజ్యములో అరాచకము ప్రబలవచ్చును. ఇప్పటి వరకు ప్రజలు శాంతితో సహజీవనం చేస్తున్నారు. ఎవరూ ఎవరినీ పీడించడం లేదు. ఇప్పటి వరకు ఏ ఉపద్రవమూ లేదు. నీ పట్టాభిషేకమునకు సర్వమూ సిద్ధము చేసినాము అని పలికి నిలిచారు వారంతా. భరతుడు సగౌరవముగా వారందరికీ నమస్కరించి, వారు అప్పటికే తెచ్చి అక్కడ ఉంచిన అభిషేక సామాగ్రికి ప్రదక్షిణ నమస్కారములు చేసి వారితో ఇలా అన్నాడు, మా వంశములో ఎల్లప్పుడూ పెద్ద కుమారుడే రాజు. అది ఉచితము, అదే మా వంశాచారము. మీరు ఈ విధముగా మాట్లాడవద్దు. మా రాముడే రాజు. ఆయన బదులుగా 14 సంవత్సరాలు నేను అరణ్యవాసం చేస్తాను. చతురంగ బలాలు సిద్ధం చేయండి, మహాసైన్యాన్ని సమకూర్చండి. నేను నా జ్యేష్ఠ సోదరుడైన రాముని అరణ్యం నుండి తీసుకువచ్చెదను.
మనము ఆయననే రాజుగా అభిషేకించవలే. మనము రాముని వద్దకు వెంటనే ప్రయాణము కావలే. మార్గములు నిష్కంటకములు గావించండి. చక్కని రహదారులు గంగాతీరము వరకు ఏర్పాటు చేయించండి. దిగుడు బావులు తవ్వించండి అని ఆజ్ఞాపించాడు భరతుడు. అమాత్యులంతా క్షణంలో ఆ పనులన్నీ పూర్తి చేసి ఆయనకు తెలిపారు. ఆయా ప్రాంతములు ప్రదేశముల స్వరూప స్వభావములు తెలిసిన వారు, సూత్రములు పట్టి కొలతలు వేయువారు, నేలను తవ్వేవారు, యంత్రాలు ఉపయోగించేవారు, శిల్పులు, వడ్రంగులు, కూలివారు, చెట్లు నరికి మార్గము ఏర్పరచేవారు, బాట వేయువారు, వేసిన బాట మీద సున్నము పరచి పటిష్టము చేయువారు, వెదురు పనివారు, సమర్థులైన పర్యవేక్షకులు అందరూ ముందుగా బయలుదేరి వెళ్ళారు. వారితో పాటు అపార జన సమూహము బయలుదేరింది. బాటలన్నీ పౌర్ణమి నాడు ఉప్పొంగిన సముద్రాల వలె ఉన్నాయి. భరతుడి ఉదాత్తమైన ఈ పలుకులకు జనులందరి కనుల నుండి ఆనంద బాష్పములు జల జల రాలినవి. మనమంతా రాముని వెనక్కి తీసుకునే రావాలి, అదే మన ధ్యేయం, అదే మన కర్తవ్యం అన్నట్లుగా అందరూ దీక్ష పూని సాగుతున్నారు. ఆ రాత్రి గడచి తెల్లవారుతుండగా మంగళ వాయిద్యములతో కూడిన స్తోత్రములతో భరతుని స్తుతించసాగారు వందిమాగధులు. బంగారు దండములతో కొట్టి యామదుందుభిమురోగించసాగారు. భరతుడు నిదురలేచాడు. ఆ స్తోత్ర పాఠాలు, ఆ దుందుభిస్వనాలు ఆయన హృదయంలో తీవ్రమైన వేదన రగిలించాయి. వెంటనే అందరినీ వాటిని ఆపమన్నాడు. నేను రాజును కాను అని వారికి చెప్పి అన్నింటినీ ఆపివేసినాడు. ప్రక్కనే ఉన్న శత్రుఘ్నునితో, చూడు కైక వలన ఎంత అపకారం జరిగిందో. ఆ మహారాజు దుఃఖాలన్నీ నాకు వదిలి వెళ్ళిపోయాడు. మన అందరికీ రక్షకుడైన రాముడిని ధర్మహీనురాలైన నా తల్లి స్వయంగా అడవికి పంపినది. రాజ్యము చుక్కాని లేని నావ అయినది. శ్రీరాముని మరల అయోధ్యకు రప్పించి పట్టాభిషిక్తుడిని చెయ్యటమే నా కర్తవ్యం అని మనస్సులో దృఢపరుచుకున్న భరతునికి వశిష్ఠుల వారు రాజసభలో ఉన్నారు, మిమ్మలను రమ్మనమని అన్నారు అనే కబురు వచ్చింది. రాజసభా ప్రాంగణంలో సకల సంభారాలతో సిద్ధంగా ఉన్నారు మహర్షి. భరతుని చూడగానే, నాయనా, నీ తండ్రి అన్నగారు ఇచ్చిన ఈ రాజ్యాన్ని స్వీకరించి ధర్మబద్ధంగా పరిపాలన సాగించు అని పలికి భరతుడి ఆమోదం కోసం ఎదురు చూశారు. ఆ మాట వినగానే భరతుడు కనుల నీరు నింపుకుని దోసిలి వగ్గి, మహాత్మా, రాముని రాజ్యమిది. ఇక్ష్వాకులలో ధర్మము తప్పి నడిచినవారు ఎవరైనా ఉన్నారా? ధర్మాత్ముడైన దశరథుడికి పుట్టినవాడు చేయవలసిన పనేనా ఇది? దశరథుడి కొడుకు ఇంకొకరి సొత్తును అపహరిస్తాడా? నేను ఈ రాజ్యము రాముడి సొత్తు. మాలో పెద్దవాడు, దిలీప నహుషులతో సమానుడు అయిన రామునికే ఈ రాజ్యముపై అధికారము, వేరెవ్వరికీ లేదు. నా తల్లి చేసిన పాపకార్యము నేనెన్నటికీ అంగీకరించను. రాముడిని అనుసరించటమే నాకు తెలిసినది. ఏ కారణము చేతనైనా అన్నగారిని తీసుకుని రానట్లయితే నేను కూడా లక్ష్మణునిలా అడవిలో ఉండిపోతాను. మార్గములు ఏర్పరచేవారు, రక్షించేవారు తదితరులంతా నా చేత ముందుగానే పంపబడినారు అని పలికి సుమంత్రుని వైపు తిరిగి వెంటనే రాముని వద్దకు బయలుదేరడానికి కావలసిన ఏర్పాట్లు చేయమని సైన్యంతో సహా సిద్ధం కావాలని ఆదేశించాడు. భరతుడి ఆజ్ఞ విని సుమంత్రుడు ఉత్తమ అశ్వాలు పూరించిన రథం సిద్ధం చేసి ఉంచాడు. పిమ్మట ప్రాతకాలమునందే లేచి శ్రేష్టమైన రథమెక్కి బయలుదేరాడు భరతుడు. ఆయన వెంట అయోధ్యలోని అధికారగణమంతా బయలుదేరింది. చతురంగ బలాలు కదిలాయి. అయోధ్య అంతా కదిలింది. అందరి మనసులో ఒకటే లక్ష్యం, రాముడిని త్వరగా చూడాలని, మనసుతో సమానంగా పరిగెత్తాలని కోరిక. అలా ప్రయాణం చేస్తూ గంగ ఒడ్డుకు చేరుకున్నారు అందరూ. ఇంత సైన్యము గంగ ఒడ్డుకు ఎందుకు వచ్చింది? కారణం ఏమై ఉంటుంది? అనుమానం వచ్చింది గుహుడికి. ఆ రథము మీద కనపడే ధ్వజాన్ని బట్టి చూస్తే అది భరతుడి సేనావాహిని అని తేటతెల్లమవుతున్నది. భరతుడు ఇప్పుడెందుకు వచ్చినాడు? ఇక్కడున్న పల్లెలోని జనులను బంధించడానికి రాలేదు కదా, మనలను చంపటానికి కాదు కదా, లేక రాజ్యాన్ని పూర్తిగా నిష్కంటకం చేసుకోవాలనే ఉద్దేశంతో రాముణ్ణి చంపివేయడానికి కాదు కదా.
రాముడు నాకు ప్రభువే కాదు, నాకు మిత్రుడు కూడా. ఆయన ప్రయోజనం కాపాడటానికి అందరూ సన్నద్ధం కండి అని సేనను ఆజ్ఞాపించాడు గుహుడు. 500 నావలలో ఒక్కొక్క దానిపై 100 యోధులు కవచధారులై సిద్ధంగా ఉండండి అని ఆదేశాలు ఇచ్చాడు. రాముడి విషయంలో భరతుడికి ఏ విధమైన దుష్టబుద్ధి లేదని తేలిన తరువాతనే అతని సేన గంగను సుఖంగా దాటగలుగుతుంది అని పలికి అందరినీ సిద్ధం చేసి తాను మాత్రం భరతుడికి మత్స్యమాంసములు తేనె పట్టుకొని వినయంగా ఎదురు వెళ్ళాడు. సుమంత్రుడు అతనిని చూపి భరతునితో, ఈయన పేరు గుహుడు, నీ అన్నకు ప్రాణస్నేహితుడు. ఆయనను నీవు కలిసి మాట్లాడితే రాముని ఆచూకీ మనకు తెలుస్తుంది అని చెప్పాడు. అప్పుడు భరతుడు శీఘ్రంగా గుహుని తన వద్దకు తీసుకురమ్మన్నాడు. గుహుడు వినయంగా భరతుడితో, మేమంతా నీకు లొంగి ఉండేవారము, ఇది నీ దాసుని గృహము, దీనిలో నీ ఇచ్ఛానుసారము నివసింపుము అని కోరినాడు. నీకు నీ సైన్యమునకు సరిపడినంత దుంపలు, పండ్లు, పచ్చిమాంసము, ఎండు మాంసము ఉన్నవి. నీ సైన్యము సుఖముగా నేటి రాత్రికి భుజించి విశ్రమించి రేపు బయలుదేరవచ్చును అని వినయంగా పలికాడు గుహుడు. నా రాముని మిత్రుడా, ఇంత సేనకు నీవు ఒక్కడవే ఆతిథ్యమివ్వాలనుకునే నీ మనస్సు ఎంత గొప్పదయ్యా. మాకు ఒకటే కోరిక, ఈ గంగ దాటి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాలి. మేమంతా సుఖంగా గంగ దాటే మార్గం చూపించు అని భరతుడు కోరాడు. అదెంత పని, మేమంతా నీ వెంట వచ్చి దాటించగలము. కానీ నాకొక సందేహం ఉన్నది. ఇంత సేనతో నీవు ఎందుకు బయలుదేరావు? రామునికి కీడు తలపెట్టే ఉద్దేశమేదీ లేదు కదా అన్నాడు గుహుడు. అతని మాటలు విన్న భరతుడు, రాముడికి కీడు తలపెట్టే దుష్కాలము ఎన్నడూనూ రాకుండుగాక. రాముడు నాకు తండ్రి వంటివాడు, భ్రాతా జ్యేష్ఠ పితృసమో. వనములో నివసిస్తున్న రాముని వెనుకకు తీసుకొని వచ్చుటకే వెళుతున్నాను. గుహుడా, మరొక విధముగా తలపకము, ఇది సత్యము. భరతుడి మాటలు విన్న గుహుడి ముఖం వికసించింది. ఆహా, అప్రయత్నంగా లభించిన రాజ్యలక్ష్మిని తృణప్రాయంగా విడిచిపెట్టే నీ వంటి వాడు నాకు ఈ లోకంలో ఎవ్వరూ కనపడలేదు. నీ కీర్తి లోకంలో శాశ్వతంగా వ్యాపించగలదు అని ప్రశంసించాడు. ఇంతలో రాత్రి అయ్యింది. అందరూ విశ్రమించారు. రాముడి గురించిన ఆలోచనలతో భరతుడికి దుఃఖము చుట్టుముట్టింది. ఆ దుఃఖము కార్చిచ్చై కాల్చివేయసాగింది. అన్ని అవయవాల నుండి ధారాపాతంగా చెమట కారటం మొదలుపెట్టింది. ఆయన దుఃఖమే ఒక మహాపర్వతం, ఆయన ఆలోచనలే ఆ పర్వతమందలి శిలలు, ఆయన నిట్టూర్పులు ధాతువులు, ఆయన దైన్యమే ఆ పర్వతమందలి వృక్ష సముదాయము, ఆయనకు కలిగే శోకము, ఆయాసము, మనస్తాపము దాని శిఖరములు, ఆయనకు కలిగిన మోహము అనంతమైన జంతు సముదాయము, ఆయనకు కలిగిన సంతాపము దాని మీదున్న వెదురు పొదలు. ఏమి చెయ్యాలో తోచటం లేదు భరతుడికి. నిదుర రాదు, కనులు మూతపడటం లేదు. దుఃఖము దుఃఖము ఒకటే దుఃఖము. మనశ్శాంతి కరవై అలల్లాడిపోతున్న భరతుడిని గుహుడు ఆ రాత్రి అంతా ఓదారుస్తూనే ఉన్నాడు. రామలక్ష్మణులను తాను కలిసినది మొదలు వారితో కలిసి గడిపిన సమయాన్ని, లక్ష్మణుడి మనోవేదనను, ఆ రాత్రి తాను లక్ష్మణుడు ముచ్చటించుకున్న సంగతులన్నీ పూసకొచ్చినట్లు చెప్పి చివరగా వారిని తాను గంగ దాటించిన విషయాన్ని కూడా ఎరుకపరిచాడు గుహుడు. ఈ సంగతులన్నీ విన్న భరతుని హృదయంలో శోకం పెల్లుబికి కట్టలు తెంచుకొని ప్రవహించింది. కొరడాలతో కొట్టినప్పుడు ఒక్కసారే కూలబడే ఏనుగులాగా కూలబడిపోయినాడాయన. భరతుడి స్థితి చూస్తున్న శత్రుఘ్నుడు కూడా శోకముతో పట్టుదప్పి నిలువలేక నేలపై పడిన భరతుని కౌగలించుకొని బిగ్గరగా ఏడ్చాడు. ఈ శోకములు విన్న తల్లులు మువ్వురు భరతుని వద్దకు వచ్చి చేరగా కౌసల్యామాత తన దుఃఖము ఆపుకోలేక తాను నేలపై పడి భరతుని కౌగిలించుకుని ఏడవసాగింది. ఆవిడ తీవ్రమైన బాధతో భరతుని ఉద్దేశించి, నాయన, ఇంక నీవు ఏడవకురా, మొత్తము రాజవంశము అంతా నీ మీదనే ఆధారపడి ఉన్నదిరా. నీకేమైనా అయితే మేమెవ్వరమూ తట్టుకోలేము. దశరథ మహారాజు లేడు, రామలక్ష్మణులు చెంతలేరు. నిన్ను చూసుకుని బ్రతుకుతున్నామురా తండ్రి. నాయనా, ఎందుకీ దుఃఖము? సీతారామలక్ష్మణుల గురించి ఏ విధమైన అప్రియమైన వార్త నీవు వినలేదు కదా అని ఓదారుస్తున్నది.
పెద్ద తల్లి మాటలకు కాస్త తెప్పరిల్లి ఏడుస్తూనే గుహుడితో మరల సీతారామ లక్ష్మణుల గురించి ప్రశ్నించాడు. వారు ఎక్కడ ఉన్నారు, ఏమి తిన్నారు, ఎక్కడ నిదురించారు, ఇలాంటి విషయాలు పదే అడిగి తెలుసుకుంటున్నాడు భరతుడు. అప్పుడు రాముడు నిద్రించిన చెట్టు వద్దకు తీసుకెళ్ళాడు గుహుడు. రాముడు అక్కడనే దర్భల మీద శయనించాడన్న సంగతి తెలుసుకొని మరల ఆయనలో దుఃఖము పొంగి పొర్లింది. దశరథ కుమారుడైన రాముడే నేలపై పడుకోవలసి వచ్చిందంటే కాలము కంటే బలమైన వాడెవ్వడూ లేడని తెలుస్తున్నది. ననూనం దైవతం కించిత్ కాలేన బలవత్తరం యత్ర దాశరథి రామో భూమావేవ శయీత సహా. ధన్యుణ్ణి. నమస్కారం.